నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గృహజ్యోతి పథకం కింద అర్హులైన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. దీంతో బిల్లులు యథాతథంగా వస్తూ ఉండటంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఖమ్మంలో వినియోగదారుల కరెంటు బిల్లుల కష్టాలపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందటానికి ఖమ్మం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ప్రజాపాలనా కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. జీరో బిల్ రాని వారు ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో మరోసారి అప్లికేషన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో అసలు తమకు జీరో బిల్లు ఎందుకు రావటం లేదని వినియోగదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. డేటా ఎంట్రీలో తప్పులు చేయటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల సూచన మేరకు ఉదయం నుండే మున్సిపల్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్లో దరఖాస్తు చేసుకోవటానికి వందల సంఖ్యలో బార్లు తీరుతున్నారు. ఈ విషయంలో సరైన సమాచారం ఇచ్చే నాదుడే లేరని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాయకొండగూడ నుంచి వచ్చాను. కరెంటు బిల్లు రీడింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఏమన్నారు, తీసుకొని పోయారు, రాలేదు. ప్రజాపాలన పెట్టినా కానీ రాలే. కొట్టారు, బిల్లు కట్టమని వచ్చింది. కట్టలేం, ఇప్పుడు కట్టాలి ఈ నెల బిల్లు. నా పేరండి సలీం షేక్ అండి. నేను రాఘవయ్య నగర్ 13వ డివిజన్ నుంచి వచ్చాను. మాకు గృహజ్యోతి కోసం కరెంటు బిల్లు ఆన్లైన్ చేపించాం, కానీ ఇంటికి వచ్చి కరెంటు మీటర్ తీసినా కానీ మాకు జీరో రాలేదు. దానికోసం పొద్దున్న వచ్చాము, తిరుగుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. గ్యాస్ కూడా ఒకసారి చెక్ చేయించుకుందామని వస్తే ఎవరు అందుబాటులో లేరు. కరెంటు బిల్లు మళ్ళీ బిల్లు వచ్చింది. అదే వచ్చి అడుగుదామంటే 2-3 సార్లు చెక్ చేశారు. ఆల్రెడీ మీది రేషన్ కార్డు మీద అయిందని చెప్పంటారు, కాలేదని చెప్పంటారు. అప్లికేషన్ పెట్టామండి.